ప్రభుత్వానికి మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ వచ్చిన ప్రభుత్వం ఏదైనా కూడా కక్ష అనేది కులవృత్తుల మీద పెట్టద్దు. ఈ వృత్తులు ఈ జాతులన్నీ ఓటేస్తేనే ప్రభుత్వం వచ్చింది. ఈ సంఖ్య మొత్తం మీరు చెప్పిన హామీలు నచ్చి నెరవేరుస్తారని ఓట్లేసింది. మీరు ఇచ్చిన హామీలు వదిలిపెట్టి పాతే మొత్తం మీకేస్తామంటే ఎట్లా? ఈరోజు మీరు చేసినటువంటి చర్య చాలా నీచమైన చర్య. ఎవడైనా అద్దాలు వెలగొడతాడా? లక్షల రూపాయలతో ఖర్చు చేసినటువంటిది నీరాకేఫ్ అద్దాలు వెలగొడతారు ఎవరైనా ఆ ఎక్కే చెట్టు బొమ్మలను తీసి ట్యాంక్ బండ్లో పడేస్తారా? ఒక గౌడ్లకే కాదు, తెలంగాణ ప్రజా మొత్తం చెప్తా ఉన్నాం. కళ్ళు నీరు తాగేటువంటి ప్రతి కులాన్ని చెప్తున్నా నేను. ఒక వ్యవసాయం చేసి రెడ్డి నుంచి మొదలుకుంటే కమ్మరన్న, కుమ్మరన్న, యాదవన్న, బెస్తన్న, ముద్రాజన్న అందరు చెప్తా ఉన్నా నేను. మాదిగ సోదరులందరూ కూడా చెప్తా ఉన్నా. తరతరాలుగా మీ గురించి చెట్లెక్కి వేల మంది, లక్షల మంది చనిపోయారు మా జాతి. మీ ఆరోగ్యం గురించి, మీ సంతోషం గురించి చెట్లెక్కి కింద పడి చనిపోయినటువంటి జాతి మాది. అందరు సేవించారు, కళ్ళు కానీ నీర కానీ. ఇవాళ మా జాతి పట్ల ఇంత అవమానపరంగా ఆ ప్రతిమలు తీసి ట్యాంక్ బండ్లో పడేసి అద్దాల వల్ల కొట్టి లోపల నీరు రాకుండా ఆ చెడు వాసన వచ్చేటట్లు అద్దాల వల్ల కొట్టడం అనేది ఏ దానికి? అద్దాలు తీసుకుపోయి మీరు ఆడబెట్టుకున్నారు. ఏమి ఉపయోగం వచ్చింది మీకు అద్దాలతో? అది మన బంగారమా? పలిగిపోతే పనికొస్తుంది అది. ఎందుకు తీసినారు అద్దాలు? నీరక్కే అద్దాలు ఎందుకు పడగొట్టినరు? మా చెట్టెక్కే గీతన్న ప్రతిభను ట్యాంక్ బండ్లు ఎందుకు పడేసినరు? నీరక్కే బోర్డులు ఎందుకు తొలగించారు? నీర హాల్ ఏదో లేకి వాళ్ళని ఎందుకు పేరు పెట్టిండ్రు? అంటే మేము చేతగాని వాళ్ళం అనుకున్నారా? ఏమనుకున్నారు?